హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ జనరల్గా మనం ఎవరికన్నా బ్లడ్ ఇవ్వాలి అంటే నిజంగా చాలా భయపడతారు. అరే నేను బ్లడ్ ఇవ్వడం ఏంటి, నేను ఎందుకు ఇవ్వాలి అని చాలామంది భయపడతారు, ముందడుగు వేయరు, బ్లడ్ డొనేట్ చేయడానికి అసలు ముందుకు రారు. బట్ ఇప్పుడున్న గెస్ట్, నా ముందున్న గెస్ట్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, 306 times బ్లడ్ డొనేట్ చేశారు ఆయన. ఇదొక వరల్డ్ రికార్డ్. సో ప్రస్తుతం మనతో పాటు సంపత్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ గురించి చెప్పంగానే అంటే 306 times అంటే 306 times బ్లడ్ డొనేట్ చేశారు, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు అని చెప్పేసి నా ఫ్రెండ్ చెప్పంగానే నేను నిజంగా షాక్ అయినా. నిజంగా అంటే అన్నిసార్లు బ్లడ్ ఇస్తారా ఒక మంచి అనిపించింది. అంటే ఇక్కడ ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది 4 types ఉంటుంది. మనం హోల్ బ్లడ్ డొనేట్ చేయటం, అలాగే ప్లేట్లెట్స్ డొనేట్ చేయటం, అలాగే ప్లాస్మా డొనేట్ చేయడం, అలాగే WBC డొనేట్ చేయటం. ఈ 4 కలిపి ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అలాగే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ డొనేట్ చేయొచ్చు. అలాగే WBC డొనేషన్తో కలిపి మొత్తం 306. అంటే జనరల్గా అంటే మీరేంటి అంటే ఈ రికార్డ్ కోసం మీరు డొనేట్ చేశారా, నిజంగా నీడీ పీపుల్ కోసం డొనేట్ చేశారా? అంటే బేసిక్గా ఎలా ఉండేదంటే, నేను 2000 ఇయర్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ నన్ను ఈ బ్లడ్ డొనేషన్ వైపు మళ్ళించింది. ఒక గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడు. అది చదివాను. అదే రోజు గాంధీ హాస్పిటల్లో డొనేట్ చేశాను. అలాగా దగ్గర ఒక 8 సంవత్సరాలు ఓన్లీ బ్లడ్ డొనేట్ చేసేవాడిని. ఆ తర్వాత ప్లేట్లెట్స్ అనేవి ఒకటి ఉన్నాయి. అవి పేషెంట్కి ఆపరేషన్ టైంలో రక్తం గడ్డగడ్డానికి ఉపయోగపడతాయి. అలాగే డెంగ్యూ వచ్చిన పేషెంట్కి ప్లేట్లెట్స్ అవసరం ఉంటుంది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్లో అవసరం ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం జరిగింది ప్లేట్లెట్స్ గురించి. అప్పట్లో ప్లేట్లెట్స్ ఇవ్వడానికి భయపడేవాళ్ళు. 2008 అంటే ఇంచుమించుగా ఒక 17 సంవత్సరాల బ్యాక్. అప్పటి నుంచి నేను ఎవ్రీ 15 daysకి ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తూ ఒక అవేర్నెస్. ఫస్ట్లో రక్తదానం గురించి అపోహలు ఉండేవి. ఫస్ట్ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఎవ్రీ 3 monthsకి ఇవ్వండి, ఏమీ కాదు. ఆ తర్వాత ప్లేట్లెట్స్ డొనేషన్ మీద అవేర్నెస్ ఇస్తూ ప్రతి 15 రోజులకు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న కోవిడ్ టైంలో మనిషి మందు లేని కరోనాకి మందు ప్లాస్మా, ఎవరైతే కోవిడ్ రికవర్డ్ పేషెంట్ నుంచి ఆ ప్లాస్మా కలెక్ట్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ చేయడం జరిగింది. ఆ ప్లాస్మా టైంలో కూడా చాలామంది భయపడుతుండేవాళ్ళు, ప్లాస్మా ఇవ్వచ్చా లేదా అనేది. ఆ టైంలో కూడా నేను ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున ఆ సంవత్సరం 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది. అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇట్లా బ్లడ్ డొనేట్ చేయాలి అని? 2000 ఇయర్లో స్టార్ట్ చేయడం. 2000 ఇయర్ అంటే ఆల్మోస్ట్ మనం బ్యాక్ వెళ్తే 24 years బ్యాక్. 25 years బ్యాక్ అంటే అప్పుడే మీరు మొదలెట్టారు బ్లడ్ డొనేట్ చేయడం. ఫస్ట్ అంటే ఎనీ ఇన్సిడెంట్ ఉందా అండి? అంటే ఎవరన్నా పర్టికులర్ గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి మరణించాడు అనే ఒక న్యూస్ ఆర్టికల్ చదవడం జరిగింది. అదే రోజు మళ్ళీ ఇంకొక వ్యక్తి ఎవరు రక్తం అందక చనిపోకూడదు అని చెప్పేసి వెళ్ళి డొనేట్ చేయడం జరిగింది. ఇంకా ఫస్ట్ ఎక్కడ డొనేట్ చేశారు మీరు? గాంధీ హాస్పిటల్లో డొనేట్ చేశారు. ఓకే. అప్పటి వరకు మీకు కూడా ఇప్పటికీ చాలామంది ప్రజల్లో ఉన్న అపోహ ఉన్నిందా మీకు అప్పట్లో? అంటే బ్లడ్ ఇస్తే ఇప్పటికీ చాలామంది అదే భయపడుతూ ఉంటారు, బ్లడ్ ఇవ్వడానికి చాలామంది ముందుకు. అవును, ఏదో వీక్ అయిపోతారని, అవును, రకరకాల భయం, బరువు తగ్గుతారని, వాళ్ళకు ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇవన్నీ అయితే 100% రాంగ్. ఎందుకంటే ఈ గడిచిన 25 సంవత్సరాల్లో ఒక 100 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. ఒక 180 times ఆల్మోస్ట్ 180 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేశాను. 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేశాను. 6 సార్లు WBC డొనేట్ చేశాను. అంటే ఈ 25 సంవత్సరాల్లో ఏమన్నా నష్టం జరుగుంటే నాకు ఇప్పటికే జరిగి ఉండాలి. బట్ యు ఆర్ సో హెల్దీ. సో ఎక్కడ నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నేనేంటంటే ఎవ్రీ 15 daysకి డొనేట్ చేస్తూ ప్లేట్లెట్స్ ఇవ్వండి. ఇప్పటికీ స్టిల్ చేస్తుంటారు. లాస్ట్ 15 days బ్యాక్ కూడా ఇచ్చాను. ఓ, మీకు అదొక హాబీ లాగా అయిపోయింది. అంటే ఈరోజు కూడా యాక్చువల్గా మన ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్న తర్వాత కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వాళ్ళు అడిగితే నేను ఈవినింగ్ వరకు వస్తాను, డొనేట్ చేస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు కూడా డొనేట్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ 15 daysకి
నాకు ఆ డొనేట్ చేసే అవకాశం దొరికినంత వరకు నేను డొనేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే జస్ట్ గ్యాప్ ఆ 15 days ఏదైతే ఉందో ఆ 15 days వెయిట్ చేస్తాను. వెరీ నెక్స్ట్ డే వెళ్తాను. ఒక్కొక్కసారి వారం రోజుల గ్యాప్లో కూడా డొనేట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేట్లెట్స్ అనేవి ఒక మంత్లో 2 times డొనేట్ చేయొచ్చు. అంటే యాజ్ పర్ రూల్ వచ్చేసి 15 days, లేదా ఒక 1 week గ్యాప్తో 2 times ఇచ్చామంటే ఇంకా ఆ మంత్ డొనేట్ చేయకూడదు. డిపెండ్స్ ఆన్ ఎమర్జెన్సీ. నేను 15 daysకి ఖచ్చితంగా డొనేట్ చేస్తూ ఉంటాను. అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని విన్నాను నేను. అవును, ఉంటాయి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అన్నాను. అంటే ఏంటి సార్, అంటే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి? ఇవాళ మనం తినే ఫుడ్లో జంక్ ఫుడ్స్ కావచ్చు, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కావచ్చు, వాటిలో అంతా సాల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకేంటంటే యాక్టివిటీ గమనించినట్లే చాలామందికి ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరీ తగ్గిపోయింది మ్యాక్సిమం పీపుల్. దానివల్ల ఏంటంటే ఐరన్ లెవెల్స్, సాల్ట్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్నీ బాడీలో ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం తరచుగా ప్రతి 3 నెలలకు ఒకసారి డొనేట్ చేయడం వల్ల మన ఐరన్ లెవెల్స్ అనేవి బ్లడ్లో తగ్గిపోతుంది. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి సంవత్సరంలో ఒకసారి కనుక డొనేట్ చేస్తే ఆ మనిషికి ఆ సంవత్సరం 90% హార్ట్ స్ట్రోక్ రాదు. అలాగే తరచుగా రక్తదానం చేస్తున్న వ్యక్తికి 88% క్యాన్సర్ రాదు. ఇవి శాస్త్రీయంగా ప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. సో డొనేట్ చేయడం వల్ల మనం బతుకుతున్నాము, వేరే వాళ్ళని బతికిస్తున్నాం. లైవ్ లెట్ లైవ్. అట్ ద సేమ్ టైము ఒక ఆపదలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేసామనే ఒక సంతోషం ఉంటుంది. ఇక్కడ ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఈ బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మా కానీ, WBC కానీ మనం ఏ ఫ్యాక్టరీలో తయారు చేయలేము, ఏ పొలంలో పండించలేము. ఒక మనిషి చేయలేము. ఒక మనిషి ఒక నిస్వార్థంగా, ఎందుకంటే ఇది ఒక మంచి కార్యం, ఎటువంటి స్వార్థం లేకుండా ఒక మనిషి ముందుకు వచ్చి డొనేట్ చేయగలిగితే ఒక ప్రాణం నిలబడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ రేపు యాక్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. టోటల్గా అసలు యాక్సిడెంట్స్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్కి, సర్జరీస్లో కావచ్చు, తలసీమియా పిల్లలకు కావచ్చు, అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి కావచ్చు. ఇలాగా ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి ఈరోజు కూడా మరణిస్తున్నారు సకాలంలో బ్లడ్ కాంపోనెంట్స్ అందక. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పాయింట్ను గమనించి వాళ్ళ బర్త్డేస్ కానీ, వాళ్ళకి ఇష్టమైన హీరోల బర్త్డే కానీ, వాళ్ళకి ఇష్టమైన పొలిటీషియన్స్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డే కానీ, లేదు ఎమర్జెన్సీస్లో ప్రతి 3 నెలలకు ఒకసారి కనుక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్స్లో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, ఎక్కడైనా డొనేట్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే రక్త నిల్వలు ఉంటే ఈ ఏవైతే యాక్సిడెంట్ మరణాలు కావచ్చు, రక్త కొరత వల్ల సంభవించే మరణాలను మనం అరికట్టవచ్చు. ఇప్పటికీ అంటే మీరు చూస్తూ ఉంటారు, అంటే చాలామంది ముందుకు రావడం లేదు ఈ బ్లడ్ డొనేట్ అనేది చేయడానికి. అంటే ఏంటి సార్ మీరు రీజన్ ఏమంటారు? వాళ్ళు ఎందుకని బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం? మనం గణాంకాలను కనుక పరిశీలిస్తే ఒక 100 మంది పుట్టిన వాళ్ళు చనిపోయే లోపు 95 మంది అసలు రక్తదానం చేయకుండా చనిపోతున్నారు. వాళ్ళ జీవితకాలంలో ఒక 5 రక్తదానం చేస్తున్నారు. ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, 50 సార్లు, 100 సార్లు. ఒక 5% మంది మాత్రమే. ఈ 5% మంది కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అత్యవసర పరిస్థితుల్లో డొనేట్ చేస్తున్నారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సోషల్ సర్వీస్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ వాళ్ళ పిలుపు మేరకు చేయడం జరుగుతుంది. సో స్వతహాగా ఎవరు రావట్లేదు. స్వతహాగా అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక 10,000 మందిని కనుక మనం తీసుకుంటే అందులో ఒక 10 మంది స్వతహాగా మేము ముందుకు వచ్చి చేస్తున్నాము, మేము ఆపదలో ఉన్న ప్రాణాలు కాపాడాలి అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఒక 1000కి ఒకళ్ళు, 1,00,000లో ఒక 1000. మరి 95% మెంబర్స్కి ఏంటి భయం? ఎందుకు రావట్లేదు ముందుకు? అంటే అసలు నేను ఎందుకు ఇవ్వాలి, ఇంకొకటి కూడా నా కుటుంబం కాదు కదా, ఇంకోటి కూడా నేను విన్నాను సార్, వాళ్ళకి భయం ఉండొచ్చు, ఇస్తే వీక్ అవుతామని. ఇంకొకటి ఎవరో బ్లడ్ డొనేట్ చేయడం వల్ల క్యాన్సర్ కూడా రావచ్చని ఇలాంటి ప్రచారం కూడా చేశారు.
హెచ్ఐవి, క్యాన్సర్ ఇలాంటివి కూడా. లేదు, హెచ్ఐవి రాదు, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల క్యాన్సర్ రాదు, ఏమీ రావు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా డిస్పోజబుల్ కిట్స్. మీ ఒక వ్యక్తి డొనేట్ చేస్తానంటే ఆ వ్యక్తికి ఆ కిట్ వాడతారు. సో రిపీటెడ్గా ఒకళ్ళ కిట్టు ఒక 10 మందికో 100 మందికో వాడితే ఇవన్నీ అపోహలు, ఈ అంత రాంగ్ న్యూస్ అనేది స్ప్రెడ్డింగ్ అనమాట. అలా రాదు. ఏ వ్యక్తి కూడా డొనేట్ చేయడం వల్ల క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ ఎటువంటి జబ్బులు రావు, అందులో నో డౌట్. ఎందుకంటే ప్రతి కిట్ అనేది ప్రతి డోనార్కి సపరేట్గా ఉంటుంది. ఒక బ్లడ్ కిట్ అయినా, ఎస్డిపి కిట్ అయినా, ప్లాస్మా కిట్ అయినా, డబ్ల్యూబీసీ కిట్ అయినా అన్నీ కూడా సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ కిట్స్, డబ్ల్యూబీసీ కిట్స్, ఏ కిట్స్ అయినా ఒక వ్యక్తికి మాత్రమే యూజ్ చేయడం జరుగుతాయి. సో అలాంటి ఈ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ వచ్చే అవకాశం 100% లేదు. డొనేట్ చేయడం వల్ల వచ్చే అవకాశం 1000% లేదు. ఇవన్నీ ఓన్లీ ప్రాపకాండ, ఫేక్ న్యూస్. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతమందికి మీరు హెల్ప్ చేశారు అంటే మీ బెస్ట్ అంటే ఒక సిచ్యువేషన్లో మీరు కాపాడిన ప్రాణం ఏదైనా ఉందా? ఇంకా అసలు ఎవ్రీ 15 డేస్కి నేను డొనేట్ చేసేదే ఎమర్జెన్సీ. ఓన్లీ ఎమర్జెన్సీకి అంటే ఆబ్వియస్గా అలా ఒక ప్లేట్లెట్ కౌంట్ అనేది ఒక మనిషి పడిపోతూ ఉంటుంది కదా. ఒక 20,000 20,000 డౌన్ అయింది అంటే అతను ఇంకా ఎమర్జెన్సీయే. నేను డొనేట్ చేసే ప్రతి ప్లేట్లెట్ కేసు సార్ 20,000కు పడిపోతుంది సార్, త్వరగా రండి, వెళ్ళడం, డొనేట్ చేయడం, ప్రతిదీ ఎమర్జెన్సీ. ఏం లేదు. అర్ధరాత్రి మామూలుగా మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు? మామూలు 10-11 లాస్ట్. నేను 1 o'clock వరకు మేలుకుంటాను ప్రతిరోజు. ఎందుకని? ఏ టైంలో ఎవరు బ్లడ్ కోసం కాల్ చేస్తారో, దేనికోసం కాల్ చేస్తారో అని 1 వరకు ఖచ్చితంగా మేలుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు లెగుస్తాను. ఎందుకంటే పడుకున్నా కూడా ఎవరికన్నా ఎమర్జెన్సీలో కాల్ చేస్తారు, ఏ చిరంజీవి బ్లడ్ బ్యాంకో ఏదో ఒక బ్లడ్ బ్యాంకు చేసి అరేంజ్ చేయడమా. సో ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతూ ఉంటాను. అసలు నాకు తెలిసి ఎవ్రీ డే ఆ డేలో నేను పడుకున్న సందర్భాలు ఉండవు. 12 to 1 ఆ డేలో ఖచ్చితంగా పడుకోను. ఈరోజు డేట్ 18th, ఈరోజు డేట్లో నేను పడుకోను. 18th అయిపోయి 19th 12 తర్వాత 12:30కో 1కో పడుకుంటారు. అది ఎవ్రీ డే. ఎందుకంటే ఎవరైనా ఏ అర్ధరాత్రి అపరాత్రి కాల్ చేసినా కూడా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. అది నా లైఫ్లో అది డైలీ రొటీన్ అనమాట. నేనైతే 100% ఎవ్రీ 15 డేస్కి డొనేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేట్ చేయడం. చాలా మంది ప్రాణాలు కాపాడారు కదా, అంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మీరు డొనేట్ చేశారు కాబట్టి చాలా మంది మీరు 500 మెంబర్స్లో నా రక్తం కానీ, నా ప్లేట్లెట్స్ కానీ, నా డబ్ల్యూబీసీ కానీ, నా ప్లాస్మా కానీ ఉంది. 500 మందిలో ఉంది. సూపర్. ఇప్పుడు మీరు వాళ్ళకి మీరు దేవుడు అట్లేం లేదు, జనరల్ అలాగే అంటారు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అది. మీకు దేవుడు ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఎమర్జెన్సీలో అలా హెల్ప్ చేయడం, అలా ఇవ్వడం అంటే నిజంగా మీరు మళ్ళీ పునర్జన్మని ఇచ్చినట్టే వాళ్ళు. ప్రతి రక్తదాత పునర్జన్మ ఇచ్చినట్టు. ఇప్పుడు మీకు జనరల్గా వాళ్ళు కృతజ్ఞత అనేది అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. అది వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో వాళ్ళకున్న టెన్షన్ రిమూవ్ చేయగలిగామా అంతే, అదే సాటిస్ఫాక్షన్. అంటే మనకి ఎక్స్పెక్టేషన్ అనేది ఏమీ లేదు, వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయను. ఒక్కొక్కసారి నేను ఎవరికైతే డొనేట్ చేస్తానో కనీసం వాళ్ళు చూపించే కృతజ్ఞత కూడా తీసుకోవడానికి ఇష్టపడను. డొనేట్ చేసి వచ్చేస్తా. నా 25 ఏళ్ల పీరియడ్లో ఒక పేషెంట్ తరపు వాళ్ళ దగ్గర నుంచి కానీ ఒక టీ తాగలేదు, ఒక టీ కానీ, ఒక జ్యూస్ కానీ, ఒక పండు కానీ తీసుకోవాలి. జనరల్ ఆఫర్ ఇస్తారు కదా సార్? చేస్తారు, కంపల్సరీ ఆఫర్ చేస్తారు. ఫైనాన్స్ డబ్బు ఆఫర్ చేస్తారు, డబ్బు ఇస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ ఇంకా పీక్స్ ఎమర్జెన్సీ ఉంటే ఇంకా పై స్థాయి కూడా ఆఫర్ చేస్తారు. అలాంటి ఆఫర్స్ వచ్చాయి మీకు? చేస్తారు. ఏమన్నా సార్ అమౌంట్ ఏమన్నా పే చేయాలా, మీకు ఏమన్నా క్యాబ్ డబ్బులు ఇవ్వాలా, లేదా అలా ఏమవుతుందండి. ఇది కేవలము ఒక మంచి మనసుతో చేసే పని. దయచేసి వీటికి ఏమీ వద్దండి అని చెప్పి ఒక 99% కలవడానికి ఇష్టపడము. వాళ్ళ పని చేసామో వెళ్ళిపోతాం. వాళ్ళు సార్ ఒక్క 10 నిమిషాలు ఉండండి సార్ అంటే కూడా వెళ్ళిపోతాం అనమాట. వాళ్ళు చూపించే కృతజ్ఞత కూడా తీసుకోవడానికి బాడీ సపోర్ట్ చేయదు అనమాట.
ఇప్పుడు మీరు మామూలుగా అంటే మీరు మాత్రమే చేస్తారా, లైక్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తారు? అందరం అంటే నేను నా ఫ్రెండ్స్ అందరినీ మోటివేట్ చేసి చేయిస్తున్నాను. గడిచిన 25 సంవత్సరాల్లో ఒక 20,000 మందికి నేను హెల్ప్ చేయగలిగాను. మోటివేట్ చేసి మీరు ఖచ్చితంగా ఎవ్రీ డే ఒక్క వ్యక్తికైనా నేను బ్లడ్ డొనేషన్ అనేది హెల్ప్ చేస్తాను. ఎవ్రీ డే ప్రతిరోజు అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అయినా కావచ్చు, బంధువుల ద్వారా అయినా. ఖచ్చితంగా. ఒకసారి ఇవాళ మా ఫాదర్కి సర్జరీ ఉందని ఇవాళ ఒక అతను ఫోన్ చేశాడు నిమ్స్ హాస్పిటల్. పీ పాజిటివ్ 4 కావాలి సార్ అన్నారు. మొత్తం ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ పంపిస్తాను. ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళ పని అవుతుంది, అందులో డౌటే లేదు. కొన్ని వేల మంది బ్రాడ్కాస్ట్ లిస్ట్ నా దగ్గర ఉంటుంది, కొట్టేస్తాను. ప్లస్ నా సోషల్ మీడియాలో FBలో ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా వాళ్ళ పని అయిపోతుంది. ఇలాగా మీకు బీ పాజిటివ్ అవసరం ఉంది కదండి చేస్తాను, ఇవన్నీ వాళ్ళే వెళ్ళి ఇచ్చేస్తారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ జనరల్గా దాన్ని అగ్రీ చేస్తారా, అపోజ్ చేస్తారా? చాలామంది ఇప్పుడు నా ఫ్రెండ్కి అరే బ్లడ్ ఇవ్వరా అంటే వాడే చల్ అంటాడు. అలా జరిగిందా సార్? అలా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు భయంతో కొంతమంది ఇవ్వరు. నా క్లోజ్ ఫ్రెండ్ వాసు వన్స్ మోర్ ఉన్నాడు, జబర్దస్త్ ఆర్టిస్ట్. నాకు పరిచయమైన అతనిది రేర్ బ్లడ్ గ్రూప్ A నెగిటివ్. నాకు పరిచయమైన 1 year వరకు ఆయన భయపడ్డాడు ఇవ్వడానికి. మీరు అడిగినా ఇవ్వలే 1 year. ఒకరోజు నీకు ఏమి కాదు, నాతో 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నావు, ఒకసారి రా అని ఒక ఎమర్జెన్సీ కేసుకి ఇప్పించాను. ఇంకా అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక బర్త్డే రోజు ఒక మంచి కార్యక్రమం చేశాము. ఆ డే స్టార్ట్ అయింది. 3rd year ఆయన బర్త్డే టయానికి 12 సార్లు అయిపోయి 13వ సారి డొనేట్ చేశాను. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలామంది లిస్ట్ ఉంటుంది. అలాగే ఇవాళ ఒక 50 సార్లు నుంచి ఎక్కువ సార్లు డొనేట్ చేసిన వాళ్ళు. గుంతకల్లో రహమాన్ అనే నా మిత్రుడు ఉన్నాడు, 132 సార్లు చేశాడు. వాళ్ళ బాబు 18 ఏళ్ళు నిండితే స్టార్ట్ చేశాడు. ఇప్పటికి 16 సార్లు, 4 ఏళ్ళు 22 ఏళ్ళ అబ్బాయికి 18 సంవత్సరాలు నిండిన ఆ రోజే స్టార్ట్ చేశాడు. ఇవాళ 4 ఏళ్లలో 16 సార్లు డొనేట్ చేశాడు. అలాగే రాయచోట్లో డాక్టర్ మొయినుద్దీన్ అని ఉంటాడు, ఒక 50 సార్లు పైన డొనేట్ చేశాడు. నంద్యాలలో సద్దాం అని ఉన్నాడు, తను 50 సార్లు పైన డొనేట్ చేశాడు. నన్ను చూసి ఇన్స్పైర్ అయిన అయ్యప్ప అని ఉన్నారు, తను ఇప్పటికి దగ్గర బ్లడ్ ప్లేట్లెట్స్ ఒక 50 సార్లు ఇచ్చారు. గుప్తా అని నా తమ్ముడు ఉన్నాడు, ఇక్కడే జూబ్లీ హిల్స్లో ఉంటాడు, దగ్గర 78 టైమ్స్ చేశాడు. ఒకళ్ళు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఊర్లో. సాయి గంధం అనే ఒక తమ్ముడు వైజాగ్లో ఉంటాడు, ఒక 22 సార్లు చేశాడు. సూర్యభాన అనే ఒక అబ్బాయి అక్కడే వైజాగ్లోనే ఉంటాడు, దగ్గర 83 టైమ్స్ ఏమో చేశాడు. ఇలాగా చాలామంది ప్రతి ఊర్లో ఒక సంపత్ లాంటి ఒక వ్యక్తి ఇవాళ తయారవుతున్నారు. ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగిందంటారా సార్? అంటే నిజంగా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగింది, రక్త కొరత పెరిగింది. ఎప్పుడు కూడా ఎప్పటి నుండో ఇది ఉంది కదా సార్, అంటే బ్లడ్ డొనేట్ చేయాలి అనేది. బ్లడ్ బ్యాంక్స్ కూడా ఎన్నో చాలా ఉన్నాయి, స్టిల్ ఇంకా చేసేవాళ్ళు లేరు సార్. సో అంటే బ్లడ్ డోనర్స్ ఇప్పుడు తగ్గారు. అసలు ఎప్పుడు కూడా కావాల్సినంత మన క్యాలిక్యులేషన్స్ కనుక చూసుకుంటే ఒక భారతదేశంలో 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం. మనకు అందుబాటులో ఉండే రక్తం ఇంచుమించుగా 70-80 లక్షల యూనిట్లే అంతే. ఇంకా 4,20,00,000 యూనిట్లు ఎప్పుడు షార్టేజ్. అసలు మీరు గమనించినట్లయితే ఇక్కడ మొత్తం 4 గ్రూపులు సార్. A పాజిటివ్, B పాజిటివ్, O పాజిటివ్, AB పాజిటివ్. O పాజిటివ్ వాళ్ళు ప్రతి 100 మందిలో 37 మంది ఉంటారు, O నెగిటివ్ వాళ్ళు 8 మంది ఉంటారు. A పాజిటివ్ వాళ్ళు ప్రతి 100 మందిలో 34 మంది ఉంటారు, A నెగిటివ్ వాళ్ళు 6 ఉంటారు. B పాజిటివ్ వాళ్ళు ప్రతి 100 మందిలో 9 మంది ఉంటారు, B నెగిటివ్ వాళ్ళు 100 మందిలో 3 ఉంటారు. AB పాజిటివ్ వాళ్ళు 2 ఉంటారు, AB నెగిటివ్ వాళ్ళు 1 ఉంటారు. పాజిటివ్ గ్రూప్స్ 85 ఉంటుంది, నెగిటివ్ గ్రూప్ 15 మందే ఉంటారు. నెగిటివ్ బ్లడ్ అనేది ఎప్పుడు షార్టేజ్. ఈరోజు శ్యామ్ అని ఒక తమ్ముడు కాల్ చేశాడు, ఒక యాక్సిడెంట్ కేసు జరిగింది, ఒక 3 చనిపోయారు, ఒక అతనికి అర్జెంటుగా బతికున్నాడు, అతనికి O నెగిటివ్ రక్తం ఎక్కించాలి. ఇవాళ 4 బ్లడ్ బ్యాంక్స్ కాల్ చేస్తే 1 యూనిట్ O నెగిటివ్ లేదు. మీరు నాకు 4ంటికి రమ్మన్నారు, నేను అది అరేంజ్ చేసి వచ్చేసరికి 4:30 అయింది. ఓకే. అంటే ఈ ఎవ్రీ డే రక్త కొరత అనేది తీవ్రంగా ఉంటుంది. డొనేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందాక నేను చెప్పిన పేర్లు అలాగా కొన్ని వందల మంది ఉంటారు. చేసేవాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు.
మహేందర్ రెడ్డి అని ఒక తమ్ముడు ఉన్నాడు, ఇప్పటికీ 111 సార్లు. ఆయన నాలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాన్సర్ పేషెంట్కు డొనేట్ చేస్తూ ఉంటాడు. చేసేవాళ్ళు అగ్రెసివ్గా చేస్తూనే ఉంటాడు, చేయని వాళ్ళు అసలు ఎప్పటికీ చేయరు. వాళ్ళకి వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలుసు, వాళ్ళు ఇవ్వాలి అని తెలుసు, వాళ్ళు చెయ్యరు. వాళ్ళని మనం ఏం చేయలేము. మేమేంటంటే వాస్తవంగా మీరు ఇవాళ సార్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి, నాకు మీరు 4కు రాగలిగితే హ్యాపీ సార్ అన్నారు. నేనేమన్నాను, తప్పకుండా వస్తాను సార్, మీ టైంకే వస్తాను అని చెప్పాను. ఎందుకంటే అది చిన్న ఛానలా, పెద్ద ఛానలా, పెద్ద టీవీయా, చిన్న టీవీయా కాదు. మీకు మీ ద్వారా ఒక 100 మంది అని నాకు మహా అయితే ఇది ఎంతమంది చూడండి, వాళ్ళ వల్ల ఈ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఒక 100 మంది ఇన్స్పైర్ అయితే చాలు. ఇలాంటి ఇంటర్వ్యూస్ కొన్ని 100లు ఇచ్చాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ. ఎప్పుడు కూడా నా టైంలో ఎప్పుడు నాకు కాల్ వచ్చినా కూడా నేను ఎందుకు ప్రయారిటీ ఇస్తానంటే మీ ద్వారా ఇప్పుడు మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరి ఛానల్కి వాళ్ళకి సపరేట్గా ఉంటారు. మీ ఛానల్లో నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి కొంతమంది బ్లడ్ డోనర్స్గా మారితే నాకు సంతోషం. నేను రావడానికి ఒక అరగంట టైం పట్టింది, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక అరగంట టైం పడుతుంది, పోవడానికి ఒక అరగంట పడుతుంది. నా 2 గంటల టైంలో ఒక 100-200 మంది రక్తదాతలు తయారైతే నా ఇంటర్వ్యూ చూస్తే అదే నాకు ఈరోజు హ్యాపీ. నేను మీ ద్వారా నేను చేసిన ఇంటర్వ్యూ కొన్ని వేల మంది చూస్తే వాళ్ళలో 100 మంది డోనర్స్ చాలు అంతే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో హీరోలు ఏది చెప్పినా వాళ్ళ ఫ్యాన్స్ గుడ్డిగా ఫాలో అవుతారు జనరల్గా. అండ్ హీరోస్ బర్త్డేస్కో లేకపోతే వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్కి మాత్రమే డొనేట్ చేస్తుంటారు. అది కూడా ఈ మధ్య తగ్గింది కదా సార్? అదే అంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్స్ బర్త్డేస్కి, సినిమా హీరోస్ బర్త్డేస్కి ఇది అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అన్నమాట. ఓన్లీ చిరంజీవి గారి బర్త్డేకి మాత్రమే ఎక్కువ మంది బ్లడ్ డొనేట్ చేస్తారు. చిరంజీవి గారు ఒక ఇంచుమించుగా 25 సంవత్సరాల 98లో ఈ దీని మీద అవేర్నెస్ తేవడం కోసం స్టార్ట్ చేశారు. 27 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రక్రియలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఒక 10 లక్షల యూనిట్స్ కలెక్ట్ చేశారు. 10 లక్షల మందికి ప్రాణదానం చేశారు. ఆయన ఇన్స్పిరేషన్తో ఇవాళ ఎంతోమంది నాలాంటి వాళ్ళు కొన్ని 100 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఇన్స్పిరేషన్తో బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేసి తర్వాత ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తూ, ప్లాస్మా డొనేట్ చేస్తూ, డబ్ల్యూబీసీ చేస్తూ, ప్లేట్లెట్స్ బ్లడ్ డొనేట్ చేస్తూ ఎక్కువ మంది చాలామంది రక్తదాతలను తయారు చేసిన ఘనత చిరంజీవి గారు. అంత చక్కగా ఆ బ్లడ్ బ్యాంకును మెయింటైన్ చేస్తున్న వ్యక్తి నా గురువు గారు, నా గాడ్ ఫాదర్ రవణం స్వామినాయుడు గారు. ఆయన ఏంటంటే ఒక ఎలా ఉంటుందంటే ఆయన టైమింగ్ ప్రతిరోజు 9 నుంచి 7 వరకు ఖచ్చితంగా ఆయన బ్లడ్ బ్యాంకులో కూర్చొని చాలామందిని మోటివేట్ చేస్తున్న అలాంటి వాళ్ళను చాలామందితో బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేయిస్తూ ఒక యువతను చిరంజీవి గారి అభిమానుల్ని అందరినీ కూడా ఈ రక్తదాన ఉద్యమం వైపుకు ఆయన మళ్ళిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రప్రథమంగా స్వామినాయుడు గారు. ఆయన కొన్ని లక్షల మంది చిరంజీవి గారు పిలుపు మేరకు కొన్ని కోట్ల మంది రక్తదాతలుగా మారిస్తే వాళ్ళందరినీ ఒక తాటి వైపు నడిపిస్తూ ఉంటారు స్వామినాయుడు గారు. ఇప్పుడు యంగ్స్టర్ హీరోస్ చాలామంది ఉన్నారు, లైక్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. వీళ్ళ ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువే. వీళ్ళు కూడా ఇలాంటి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పిలుపు మేరకు వాళ్ళ అభిమానులు అందరూ రక్తదాతలుగా మారుతారు. ఖచ్చితంగా వాళ్ళ పిలుపు అనేది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వాళ్ళ అభిమానుల మీద పనిచేస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన డొనేట్ చేస్తూ నేను చేస్తున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, అందరూ చెయ్యండి అని ఆయన ఇచ్చిన పిలుపుకు ఒక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 10 లక్షల మంది డొనేట్ చేయగలిగారు. వరల్డ్ వైడ్గా ఎన్ని లక్షల మంది ఉన్నారు. సో ఎవరైనా ప్రముఖులు, నాట్ ఓన్లీ హీరోస్ కాకుండా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా వాళ్ళు పిలుపు ఇవ్వడం వల్ల ఆ పొలిటికల్గా ఉన్న వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా రక్తదాతలుగా మారే అవకాశం ఉంటుంది.
వాళ్ళు జనరల్ వాళ్ళలో రావాలి, ఇలా చేయాలి, వాళ్ళలో ఒక చైతన్యం వాళ్ళలో రావాలి. డెఫినెట్లీ ఒక రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయింది వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే. అవును, చిరంజీవి గారు ఒక పక్క, మిగతా హీరోలు ఒక పక్క అయితే. అవునండి, ఇట్స్ ఎక్స్ట్రీమ్. పొలిటీషియన్స్. అవును. మీరు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి కూడా మీరు చాలాసార్లు ఇచ్చారు సార్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఒక 25 టైమ్స్ పైన ఇచ్చాను. 25 సార్లు కంటే ఎక్కువే ఇచ్చాను. ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 210 సార్లు ఇచ్చాను. భారతదేశంలోనే ఒక బ్లడ్ బ్యాంక్లో ఒక వ్యక్తి 210 సార్లు ఇచ్చిన వ్యక్తిగా చరిత్ర. చిరంజీవి గారిని ఇదే కల్చర్ చాలాసార్లు కలిశాను. ఇప్పటికి కూడా 3 మంత్స్కో 4 మంత్స్కో 6 మంత్స్కో ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి సార్ పిలుపు మేరకు వెళ్ళి కలుస్తుంటాము. చిరంజీవి గారు ఏమంటారు జనరల్, మీరు మీ ట్రాక్ రికార్డ్ చూసి చిరంజీవి గారు ఏమంటారు? ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇంకా నీలాంటి వాళ్ళు చాలామందిని తయారు చేయాలి, మనకు బ్లడ్ అనేది చాలా అవసరము, ఎప్పుడైనా ఈ రక్త కొరత లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని చెప్తారు. ఇప్పుడు ఈ చెడు అలవాట్లు ఉన్నాయి కదా సార్ యూత్కి, చాలా ఈ సిగరెట్, మందు, ఇది కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా బ్లడ్లోకి? ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలనే వాళ్ళు అంటే వాళ్ళు అంటే ఏ అలవాట్లు లేకపోతే వాళ్ళు మాత్రమే డొనేట్ చేయాలా, లేకపోతే బీరు మందు తాగేవాళ్ళు, లేకపోతే సిగరెట్ తాగే వీళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు? ఒక 24 అవర్స్ గ్యాప్ చాలు సార్. రేపు డొనేట్ చేయాలనుకుంటే ఈరోజు మందు తాగకపోతే చాలు అంతే. ఓకే, మొత్తం ఫిల్టర్ అయిపోయి 3 రోజు తాగేవాళ్ళు ఎల్లుండి బ్లడ్ డొనేట్ చేయాలంటే రేపు డొనేట్ చేయకపోతే చాలు. సిగరెట్ తాగేవాళ్ళు కూడా 1 గంట ముందు సిగరెట్ తాగకుండా వెళ్ళి డొనేట్ చేసిన తర్వాత 1 గంట తాకపోతే చాలు. పాన్ పరాగ్ తింటారా, కైనీలు తింటారా, అసలు బ్యాడ్ హ్యాబిట్స్కి బ్లడ్ డొనేషన్కి సంబంధమే లేదు. ఇవాళ అంత శుద్ధపూసలు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో బ్యాడ్ హ్యాబిట్స్కి బ్లడ్ డొనేషన్కి ఏం సంబంధం లేదు. ఒక్కరోజు బ్లడ్ డొనేట్ రేపు చేస్తామనగా ఈ ముందు రోజు ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే చాలు. ఓన్లీ ఫండా. సిగరెట్ కూడా 1 గంట ముందు తాకుండా ఉంటే చాలు. పాన్ పరాగ్ కూడా 2 గంటల ముందు వేసుకోకుండా ఉంటే చాలు. వాళ్ళు యూత్ కూడా జస్ట్ బీర్ తాగడం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్ప ఇలా డొనేట్ చేయడం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. కరెక్ట్, అంతే కదా సార్? అంతే. వాళ్ళలో ఈ అవేర్నెస్ అనేది చాలా రావాలి. ఎవరైనా ఎక్కడైనా 18 ఇయర్స్ నిండిన వెంటనే కనుక ఆ యూత్తో 1 సారి 2 సార్లు డొనేట్ చేయించగలిగితే ఇంకా వాళ్ళు ఆగరు. ఆ 18 సంవత్సరాలు నిండినప్పుడు ఆ యంగ్ మూమెంట్లో ఒకసారి ఆ భయం పోయిందంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇస్తారు. ఇంకా ఈవెన్ బ్లడ్ డొనేట్ చేశాక ఆ నెక్స్ట్ 2 days కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి సార్, నిజమేనా? బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత యాక్టివ్గా ఉంటారా, యాక్టివ్గా ఉండరా? ఏమంటున్నారు మీరు? అంటే యాక్టివ్గా అంటే ఈ నీరసం ఓకే, ఏముండదు అసలు, ఏమి ఉండదు. ఫ్రెష్ బ్లడ్ వస్తుంది కదా తర్వాత మళ్ళీ, అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారంట. అంటే ఎప్పుడైనా కూడా నీరసము, అన్హెల్దీనెస్ ఇవన్నీ అపోహలండి. డౌటే లేదు. నీరసం ఉండదు. మీరు బ్లడ్ ఇచ్చినా, ప్లేట్లెట్స్ ఇచ్చినా, ఏ కాంపోనెంట్ ఇచ్చినా నీరసం ఉండడం అనేది ఆ అపోహ. అది మన బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. బ్లడ్ ఏమన్నా ఇచ్చిన వాళ్ళు యాక్టివ్గా ఉండరు అనేది అపోహ. లేడీస్ ఇవ్వచ్చు సార్? అంటే ఇక్కడ లేడీస్ కూడా డొనేట్ చేయొచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 12.5 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఉండాలి. ఆ తర్వాత మగవాళ్ళు 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, ఆడవాళ్ళు 4 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకు పీరియడ్స్ టైంలో లాస్ అవుతారు కాబట్టి మగవాళ్ళు ఇన్ని ఇయర్లో 4 times చేస్తారు, ఆడవాళ్ళు ఇన్ని ఇయర్లో 3 times చేస్తారు. 3 times బ్లడ్ డొనేట్. లేడీస్లో కూడా ఉన్నారా సార్ అంటే ఎక్కువ సార్లు డొనేట్ చేసిన వాళ్ళు? నా కూతురే ఉంది. MBBS ఫస్ట్ ఇయర్లో జాయిన్ అప్పటి నుంచి ఎవ్రీ 4 monthsకి ఇస్తూ ఇప్పటి వరకు 12 times పైన చేసింది. డాక్టరేనా? డాక్టర్ కూడా మీ కూతురు? అవునండి. ఓకే, అంటే ఎక్కడ? అంటే గవర్నమెంటా? అపోలో మెడికల్ కాలేజ్, హైదరాబాద్. అంటే మీది బేస్ ఎక్కడ సార్? ఏ ఊరు మీద? ప్రకాశం డిస్ట్రిక్ట్, కురిచేడు. హైదరాబాద్ అంటే దేని మీద వచ్చారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. 20 నేను 20 ఏళ్ళప్పుడే హైదరాబాద్లో అడుగుపెట్టాను. హైదరాబాద్లో యాజ్ ఏ క్లర్క్ క్యాషియర్గా అడుగుపెట్టాను. ఓకే, గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్ బ్యాంక్లో, వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లో యాజ్ ఏ క్లర్క్ క్యాషియర్గా జాయిన్ అయినా. ఒక 2 years 3 years చేసి మార్కెట్ మీద ఒక ఐడియా రాగానే బయటకు వచ్చేసేసి నా ఓన్ బిజినెస్లో అలాగా కంటిన్యూ అవుతూ ఉన్నాను.
ఇప్పుడు అంటే మీది బ్యూటీ పార్లర్? నాది కలర్స్ బ్యూటీ స్టూడియో, మేకప్ స్టూడియో, యూనిసెక్స్ పార్లర్, అలాగే ట్రైనింగ్స్ ఉంటాయి, అకాడమీ. అంటే ఎవరైనా ట్రైన్ అవ్వాలి మేకప్ మీద కానీ మెహందీ మీద కానీ, అది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ట్రైనింగ్ కూడా ఇస్తారు బ్యూటీషియన్. ఓకే. సో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే ముఖానికి మేకప్ వేసుకోవడం కూడా ఎఫెక్ట్ ఇస్తుంది, స్కిన్కి యాజ్ వెల్ అంటే బ్లడ్కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? ఏముండదు సార్, ఎందుకంటే స్కిన్కి బ్లడ్కి ఇవాళన్నీ కాస్ట్లీ ప్రోడక్ట్స్, టెస్టెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఏది కూడా ముఖానికి ఎఫెక్ట్ ఉండదు. బ్లడ్కు అసలు ఉండదు, ఎందుకంటే పైన పూసుకుంటున్నారు, వాష్ చేసుకుంటారు, ఇంకా బ్లడ్ ఎక్కడ పోతుంది? అది ఎఫెక్ట్ అయితే ఏముండదు. అంటే ద బెస్ట్ మీరు అంటే ఇన్నిసార్లు ఇచ్చిన తర్వాత గర్వంగా ఫీల్ అయ్యేది ఏముంటుంది సార్? ఈచ్ అండ్ ఎవ్రీ డొనేషన్ బెస్ట్ మూమెంట్. ఎందుకంటే ప్రతి ఎమర్జెన్సీ కేసుకి నాకు కాల్ వస్తుంది. ఇవాళ ఒక అతను కాల్ చేశారు, నా నెంబర్ ఎవరు ఇచ్చారు సార్? గూగుల్లో సెర్చ్ చేసి మీ నెంబర్ వచ్చింది. ఓకే, ఇవాళ కొంచెం చాలా ట్రై చేశాను సార్, తర్వాత సెర్చ్ చేస్తే గూగుల్లో మీ నెంబర్ వచ్చింది, నేను ఈవినింగ్ వస్తానండి, చెప్పా కదండి సికింద్రాబాద్ యశోదలో O+ ప్లేట్లెట్స్ కావాలన్నారు, తప్పకుండా వచ్చి డొనేట్ చేస్తానని చెప్పాను. సో ఎందుకంటే కొంచెం మనం ఏదైతే రొటీన్ వర్క్ ఉందో అవి డిస్టర్బ్ కాకుండా ప్లాన్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ అంటే నేను వాళ్ళు కాల్ చేసి పెట్టేలోపు నేను వెళ్ళిపోతాను. ఒకసారి కదా చాలాసార్లు. ఇప్పుడు నేను నాకు కాల్ వచ్చిన 5 నిమిషాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్తాను, 10 నిమిషాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తాను, 15 నిమిషాల్లో యశోద మైటెక్ సిటీకి వెళ్తుంటాను. అంటే ఇంకా స్పాట్లో ఖచ్చితంగా వాళ్ళకు సార్ ఈ టైం మాకు ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అంటే నేను స్వచ్ఛందంగా సిటీలో ఏ మూలున్నా వాళ్ళు కాల్ చేసిన 60 మినిట్స్ లోపు నేను 100% రీచ్ అవుతాను. అంటే టార్గెట్ ఏమైనా ఉందా సార్? అంటే పలానా 1000 సార్లు డొనేట్ చేయాలి, అది దైవాధీనం అట్లేం లేదు సార్, అది దైవాధీనం. అదంతే, అది నా చేతిలో ఏముండదు. అంటే 306 ఉంది, 306 ఉంది, అది దైవాధీనం. అది నేను ఎన్ని చేయగలుగుతాననేది నా చేతిలో లేదు. బట్ నేను ఎవ్రీ 15 డేస్కి నేను ఒకళ్ళని సేవ్ చేశానా చాలు, నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి కొత్త రక్తదాతలు తయారయ్యారా చాలు, అంతే. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నాకేమీ కమర్షియల్ యాక్టివిటీ ఏమీ లేదు. నేను ఇవ్వాలి, నేను వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి, రక్తదానం మీద ఉన్న అపోహలు తొలగించాలి, చాలామంది నాలాంటి రక్తదాతలను తయారు చేయాలి. నా ఎయిమ్ ఏంటంటే 2030 వరకు, అంటే రాబోయే 6 సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో ఒక బ్లడ్ డోనర్ రెడీ అవ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ క్యాన్సర్ మహమ్మారి ప్రతి ఇంటిని ఫ్యూచర్లో ఇంకా కబలించేస్తుంది, ప్రతి ఇంటిని తాకుద్ది. అవును, ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ రాబోతున్నారు 2030కి. 2030 వరకు ప్రతి ఇంట్లో ఒక రక్తదాత కూడా అవసరం ఉంటుంది. అవును. ఇవాళ ఎవరు డొనేట్ చేసినా డొనేట్ చేయకపోయినా రాబోయే 5-6 సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారవ్వకపోతే డబ్బు లేక మరణించరు. రక్తము, ప్లేట్లెట్స్, ప్లాస్మా, WBCO, బ్లడ్ దొరక్క మరణించబోతున్నారు రాబోయే కాలం అంత భయంకరంగా ఉంటుంది. 100% అవేర్నెస్ రాకపోతే, ఇప్పుడు ప్రజలు మారకపోతే, ఈ 6 ఏళ్లలో ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారవ్వకపోతే రాబోయే కాలం చాలా క్లిష్టంగా ఉంటుంది. సో ఇటువైపు భయంకరమైన ఫ్యూచర్ కూడా ఉంది. సో దీన్ని కంపల్సరీ అధిగమించాలి. మీరు ఇందాక అన్నట్టు 4.5 crores ఇంకా స్కేర్సిటీ ఉంది. 4.2 crores, ఒక 80 lakhs యూనిట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉంటే ఒక 80 లక్షల యూనిట్ల వరకు అందుబాటులో ఉంది. 4,20,00,000. పల్లెటూరులో అవేర్నెస్ తక్కువగా సార్ వీటి గురించి? ఎక్కువగా ఏదో సిటీకి వచ్చిన వాళ్ళు, టౌన్కి వచ్చిన వాళ్ళు ఇస్తారు తప్ప పల్లెటూరులో అవేర్నెస్ తక్కువ. ఇవాళ పల్లెటూరు వాళ్ళు కూడా అవేర్నెస్ ఉన్నవాళ్ళు సిటీకి వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చిపోతుంటారు. అవునా? ఎక్కడెక్కడో ఊర్లో ఉన్నవాళ్ళు, సార్ నేను మా ఊరు నుంచి వచ్చాను సార్, మాకు అక్కడ రక్తదానం చేసే అవకాశం లేదు, మీరు బ్లడ్ బ్యాంక్ వస్తారా సార్, మీ సమక్షంలో నేను డొనేట్ చేయాలని ఉందంటారు. అన్ని పనులు పక్కనేసి ఆ అబ్బాయితో డొనేట్ చేయించి ఒక ఫోటో దిగేస్తాం. సూపర్. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు, ఆయన పనులు ఆయన చేసుకుని వెళ్ళాలి కదా. మధ్యలో బ్లడ్ బ్యాంక్ వచ్చి సార్ మీరు ఒకసారి రాగలుగుతారా, మీ సమక్షంలో నేను డొనేట్ చేస్తానంటారు. అలా డిజైర్ అది. అలాగా ఎవరు వచ్చినా వెళ్ళి వాళ్ళతో డొనేట్ చేయించి బాయ్ చెప్పి వెళ్తారు. సూపర్.
సో గ్రేట్ అండి. అండ్ ఒక్కసారి మా ఆడియన్స్ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీ ద్వారా ఒక మాట. గడిచిన 25 సంవత్సరాలలో 306 సార్లు బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసీ డొనేట్ చేసి నేను ఆరోగ్యంగా, హెల్దీగా, సంతోషంగా ఉన్నాను. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానము, అవకాశం ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్, ప్లాస్మా, అత్యవసర సమయాల్లో డబ్ల్యూబీసీ డొనేట్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. అత్యవసర సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్లో మీకు ఎవరికైనా బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ కావాలి అంటే నా నెంబర్ 9992345678కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.